శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. మే 1వ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే వృశ్చిక రాశి మిత్రులారా, మీకు ఈ గురు పేర్చి, గురు స్థానం మారడం మే 1వ తారీఖున జరిగే ఈ యొక్క గురు పేర్చి ఒక సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి అందరికీ శుభవార్త ఎదురు చూస్తుంది. గెట్ రెడీ, జాక్ పాట్ ఇయర్. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా మీకు సహాయం చేసే కాలం వచ్చేసింది. మీరు కొత్త ఉత్సాహంతో వ్యవహరిస్తారు. గత చేదు అనుభవాల నుండి బయటపడతారు. వృషభ రాశిలో ఈ గురు సంచారం భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. కుజుడు రాశినాథుడిగా ఉన్న వృశ్చిక రాశి మిత్రులారా, మీ వాక్కుకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు కొత్త ఆలోచనలు మరియు ఆర్థిక వృద్ధి కోసం కెరియర్ విజయాన్ని అవకాశాలుగా పొందుకొని ఎగురుతారు. మీ సహచరులు మరియు సీనియర్ల నుండి గుర్తింపు పొంది ప్రశంసలు పొందుతారు. ఉద్యోగం చేసే చోట మీ నిర్ణయాలు మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. గురు మార్పు వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. పనిలో సొంత బృందాన్ని సృష్టించుకుంటారు. ఉద్యోగం కోసం వెళ్తున్న వారికి మంచి జీతం వస్తుంది. సొంత వ్యాపారం కలిగి ఉంటే అది విజయాన్ని సాధించి మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచించినట్లయితే ఇదే మంచి సమయం. గెట్ రెడీ. మార్గంలో కొన్ని అడ్డంకాలు వచ్చినా అవి లాభాలుగానే కలిసి వస్తుంది. బృహస్పతి మీ 7వ ఇంట సంచరిస్తున్నందున మీ తోబుట్టువులతో మీ బంధం బలపడుతుంది. పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త వెంచర్లు, కొత్త పెట్టుబడులు ఏదైతే పెడతారో, భూమి మీద పెట్టుబడి పెడతారో అది మల్టిపుల్గా పెరుగుతుంది. మొత్తం మీద ఇది ఆర్థిక వృద్ధి కోసమే, ఆర్థిక లాభాలు విజయానికి దారి తీసే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. వ్యాపారం చేయడానికి మరియు డబ్బులు సంపాదించడానికి ఇది ఒక గొప్ప సమయం. డోంట్ వేస్ట్ యువర్ టైం. సింగిల్ డేని వేస్ట్ చేయకండి, ప్రయత్నం చేయండి. విద్యార్థులు చదువులో రాణిస్తారు, వ్యక్తిగత వృత్తి సాధిస్తారు, పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులుగా చదువుకున్న వారికి కొత్త ఉద్యోగాలు కూడా రెడీగా ఉన్నాయి. ఆధునిక గృహోపీకరణాలతో మీ ఇంటిని అందం చేసుకుంటారు. పాత ఇల్లు అయితే దాని వాస్తు సవరించుకొని మోడలింగ్ చేసుకుంటారు, లేదా కొత్త ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం చేస్తారు, వాహనాలు కొంటారు. గృహంలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి, శుభకార్యాలు జరుగుతాయి, దేవతా పూజల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల మధ్య కొంత టెన్షన్ ఏర్పడవచ్చు, అది ఎలాగూ ఉండేది ఎప్పటికీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవసరమైనటువంటి మీకు ఏది అనవసరమో ఆ చోట ఎంట్రీ అవ్వకండి. వాగ్వాదాలకు వెళ్ళకండి. మీ ప్రతిష్టను దిగజార్చుకోకండి. ఆరోగ్యపరంగా ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా ఇది సంతోషకరమైనటువంటి సమయం. కుటుంబ సహకారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ధన ప్రవాహం సాఫీగా ఉంటుంది. వస్త్ర లాభం, ఆభరణ లాభం, ఇవన్నీ కూడా లాభమే. ప్రతిరోజు మీ నుదిటిపై కుంకుమ తిలకం పెట్టండి, లేదా గంధం పోయండి, లేదా విభూది పెట్టుకోండి. సానుకూలమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఒక స్వచ్ఛంద సంస్థకు ఆర్థికంగా సహాయం చేయండి. పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఇవన్నీ పరిహారం చెప్తున్నాను. మే 1వ తారీఖున మీకు వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ దేవాలయంలో వెలిగించండి. శనగల మాల వేయండి బృహస్పతికి. ఎంత అద్భుతం జరగబోతుందో చూడండి. ప్రతి నెల ఒక గురువారం
దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి. ఆ దేవాలయానికి కావాల్సిన నెయ్యో బెల్లమో అవసరం ఉన్నంత ఆ దేవాలయానికి సమర్పించండి, పుణ్యం వస్తుంది. ఇవన్నీ గోచార గ్రహస్థితి ప్రకారం చెప్పాను. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్నారా, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుల దగ్గర సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోవాలి. లేదండి గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం, ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకూడదు. ఏమంటే ఈ యొక్క గురుబలం మీరు చెప్పినంత మాత్రాన మాకు బాగా జరిగిపోతుందా? బాగా జరుగుతుంది, జరగదు అనేది కాదు. గురువు ఎక్కడ ఉన్నాడో ఆ యొక్క వాస్తవాన్ని చెప్పాను. గోచార గ్రహస్థితి ప్రకారం మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే, సంపూర్ణ జాతకం ద్వారానే ఇవన్నీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమః అని ప్రార్థన చెయ్యండి, విజయోస్తు. ఇంకను ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా, మా టీవీని ఆదరిస్తున్నటువంటి, ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.